హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి GoPro Hero 10. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వెల్కమ్ బ్యాక్. ఇది మనకి GoPro Hero 10 అండి. మీరు ఒకవేళ GoPro Hero 9 కానీ లేదా GoPro Hero 8 వీడియోస్ చూడాలంటే కనుక నేను ఆ వీడియోస్ ఆల్రెడీ చేశాను అండి. ఆ వీడియోస్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా పైన కార్డ్స్లో వదిలేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ మనకి GoPro Hero 10 రిలీజ్ అయింది కాబట్టి GoPro Hero 9 ప్రైజెస్ అయితే డ్రాప్ అయినాయి. నేను చూసినప్పుడు GoPro Hero 9 వచ్చి ఆల్మోస్ట్ 35,000 కన్నా తక్కువకే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ దాని డీటెయిల్స్ చూడాలంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి GoPro Hero 9 కరెంట్ ప్రైస్ అయితే చూడొచ్చు. మనకి GoPro Hero 10 అనేది ఇంకా ఇండియాలో రిలీజ్ కాలేదండి. నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి మనకి GoPro Hero 10 ఆల్రెడీ రిలీజ్ అయి ఉండొచ్చు. ఒకవేళ మీరు GoPro Hero 10 ఇండియా ప్రైజెస్ చూడాలంటే కనుక నేను దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఈ GoPro Hero 10ని మనం అన్బాక్స్ చేసే కన్నా ముందు ఒకసారి మనకి బాక్స్ పైన ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది చూద్దాము. సో మీరు పైన చూస్తే కనుక మనకి GoPro Hero 10 అని ఉంది. ఒకవేళ మీరు GoPro Hero 9 బాక్స్ చూడాలంటే నేను ఈ రెండు పక్క పక్కన పెడుతున్నాను, ఒకసారి చూడండి. సో మనకి GoPro Hero 9కి GoPro Hero 10కి బాక్స్ వేసుకున్న డిఫరెన్సెస్ వచ్చి, సో మనకి GoPro Hero 10 అని ఉంది అండ్ దాని కింద వచ్చి మనకి GoPro Hero 10 ఈ కెమెరా ఎట్లా ఉంటుంది అనేది మనకు ఒక చిన్న ఇమేజ్ రూపంలో చూపిస్తున్నాడు. అయితే మనకి GoPro Hero 9లో ఇమేజ్ వచ్చి అంటే కెమెరా ఇమేజ్ వచ్చి మనకి కొంచెం చిన్నగా ఉంది. ఇట్ డజంట్ మీన్ దట్ మనకి GoPro Hero 10 సైజ్ వచ్చి పెద్దదని కాదు, ఇవి రెండు మనకి సేమ్ కెమెరాస్ అండి. సో నేను ఈ GoPro Hero 10 స్పెషల్ ఎడిషన్ అయితే తీసుకున్నాను అండి. మనకి GoPro Hero 10లో వచ్చే కాంపోనెంట్స్ కాకుండా మనకి ఇందులో ఇంకొన్ని యాక్సెసరీస్ అయితే ఎక్స్ట్రా ఇస్తాడు. సో అవేంటనేది కూడా మనం అన్బాక్స్ చేసినప్పుడు అయితే చూడొచ్చు. సో మనకి కింద వచ్చి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. ఈ స్పెసిఫికేషన్స్ను మనం GoPro Hero 9తో అయితే కంపేర్ చేద్దాము. మనకి GoPro Hero 10లో మన ఫొటోస్ వచ్చి 23 మెగాపిక్సెల్ ఫొటోస్ ఉంటాయి, వేరేజ్ మనకి GoPro Hero 9లో ఓన్లీ 20 మెగాపిక్సెల్ కెమెరా అంటే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. తర్వాత మీరు వీడియో రకంగా చూసినా సరే మనకి GoPro Hero 10లో వచ్చి 5.3K at 60 FPSలో అయితే రికార్డ్ చేయొచ్చు. మీరు కానీ GoPro Hero 9లో వచ్చి ఓన్లీ 5K వీడియో అప్ టు 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేయగలరు. వేరేజ్ మీరు GoPro Hero 10లో 4K వచ్చి అప్ టు 120 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. వేరేజ్ మీరు GoPro Hero 9లో ఓన్లీ 60 FPS వరకు మాత్రమే రికార్డ్ చేయగలరు. వేరేజ్ మనకి వాటర్ రెసిస్టెంట్ నెంబర్స్ వచ్చి మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఇంకా మనకి GoPro Hero 10లో ఉన్న ఇంకొక మేజర్ స్టెప్ అప్ ఏంటంటే మనకి ఇందులో GP2 అనే ప్రాసెసర్ని అయితే ఇంక్లూడ్ చేశారు. కానీ మనకి GoPro Hero 9లో వచ్చి GP1 అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెసర్ ఏం మనకి GoPro Hero 9 కోసం డిజైన్ చేసింది కాదు. GoPro వాళ్ళు ఆల్మోస్ట్ GoPro 6, 7 అండ్ 8 అండ్ 9కి సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో సైడ్ చూస్తే కనుక మనకి GoPro Hero 9కి GoPro Hero 10కి వచ్చే కాంపోనెంట్స్ని మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నాడు. సో నేను GoPro Hero 10లో స్పెషల్ బండిల్ తీసుకున్నా కాబట్టి ఈ స్పెషల్ బండిల్లో మనకి ఏమేమి ఎక్స్ట్రా యాక్సెసరీస్ వచ్చినాయి అనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాడు. మనకి ఇందులో ఒక ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది, తర్వాత మనకు ఒక ట్రైపాడ్ టైప్ ఒకటి వస్తుంది, అంటే చిన్న ట్రైపాడ్ టైప్ ఒకటి వస్తుంది, ఇంకోటి మ్యాగ్నెటిక్ మౌంట్ బకెల్ ఒకటి వస్తుంది అనమాట. సో అన్నీ నేను బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి GoPro Hero 10లో మనకి ఫుటేజ్ వచ్చి డైరెక్ట్గా మన క్లౌడ్కి అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో అది మనకి GoPro సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి అండ్ ఈ అప్లోడ్ కూడా మనకి చాలా ఫాస్ట్గా అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి GoPro వాళ్ళు వాళ్ళ యాప్ని అయితే చేంజ్ చేశారండి. ఇంతకుముందు మనకి GoPro యాప్ అని ఉండేది, అది మనకి బోత్ యాపిల్ యాప్ స్టోర్లోను లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లో రెండింటిలోనే అవైలబుల్ ఉండేది. బట్ ఇప్పుడు వీళ్ళు ఈ యాప్ని వచ్చి క్విక్ యాప్ అని పిలుస్తున్నారు. సో మీకు ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా లేదా ఐఫోన్ ఉన్నా సరే మీరు మీ యాపిల్ యాప్ స్టోర్ కానీ లేదా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ కానీ వెళ్ళి మీరు ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు నెట్ సైడ్ చూస్తే కనుక మనకి ఈ కెమెరాస్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ని అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు. సో మనకి GoPro Hero 10లో 23 మెగాపిక్సెల్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇందులో మనకి 5.3K అప్ టు 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు అండ్ 4K వచ్చి మనకి 120 FPS రికార్డ్ చేయొచ్చు. అట్లాగే మనకి 2.7K వచ్చి అప్ టు 240 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. దీనివల్ల మనకి మంచి స్మూత్ స్లో మోషన్ వీడియో అయితే వస్తుంది. అండ్ తర్వాత మనకి ఇందులో వాటర్ రెసిస్టెంట్ వచ్చి 33 feet వరకు ఉంటుంది అండ్ ఇందులో మనకి వాయిస్ కంట్రోలర్స్ ఉంటాయి. సో మనకి కథమే ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే మనకి ఇక్కడ 8x స్లో మోషన్ అని ఉంది కదా, ఇందులో మనకి ఇంతకు ముందు వరకు మనకి 1080p 8x స్లో మోషన్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు GoPro Hero 10 తోటి 2.7K అప్ టు 8x స్లో మోషన్ అయితే తీసుకోవచ్చు. అది నాకు తెలిసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే మర్చిపోయారు. అదర్ దెన్ దట్ ఆల్మోస్ట్ మొత్తం అన్ని కామన్ అండి. కాకపోతే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే మీరు GoPro Hero 9 కోసం ఏమన్నా మాడ్స్ తీసుకుంటే కనుక అవన్నీ మనకి GoPro Hero 10కి కూడా కంపాటబుల్.
సో ఇంక మనం లేట్ చేయకుండా ఒకసారి GoPro Hero 10ని అన్బాక్స్ అయితే చేద్దాము. సో మీరు అన్బాక్స్ చేయాలంటే చాలా సింపుల్ అండి. మీరు కిందకెళ్ళి జస్ట్ దీన్ని పీల్ చేస్తే కనుక మనకి ఆటోమేటిక్గా అన్బాక్స్ అయితే అయిపోతుంది. మనకి GoPro Hero 10లో ఒక కేస్ అయితే ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ కేస్ మీద మనకి GoPro అని ఉంది అండ్ కేస్ కూడా మనకి చాలా సాలిడ్ ఉంది. ఈవెన్ మనకి GoPro Hero 9లో కూడా సిమిలర్ కేస్ అయితే ఇచ్చాడు. ఇందులో మనకి కొంత పేపర్ వర్క్ ఇచ్చాడు. సో మీరు ఈ క్విక్ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, అట్లాగే మీరు ఈ GoProని అంటే GoProలో బ్యాటరీని ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి, లేకపోతే GoProని ఛార్జింగ్ ఎట్లా చేసుకోవాలి అండ్ GoProని మీరు ఎట్లా ఆన్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ GoPro అనే ఈ పేపర్ వర్క్లో అయితే ఇచ్చాడు. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ అయితే మీరు ఈ బుక్లెట్లో ఫైండ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. బట్ ఈ బుక్లెట్ కూడా మనకు అంత అవసరం ఉండదు. సో దీన్ని కూడా పక్కన పెట్టాను. క్విక్ యాప్ గురించి మనకి ఇంకొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ కెమెరా యూస్ చేసే ముందు ఒకసారి మనల్ని ఈ కెమెరాని అయితే అప్డేట్ చేసుకోమని చెప్తున్నారు. సో దానివల్ల మనకి ఏదైనా సాఫ్ట్వేర్ ప్యాచెస్ కానీ ఏమైనా ఉంటే కనుక ఈ ఫోమ్వేర్లో అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇది మనకి కంప్లీట్గా GoPro Hero 9 స్పెషల్ బండిల్ వచ్చి ఇందులో మనకి GoPro కెమెరా ఉంది, అట్లాగే మనకి 2 బ్యాటరీస్ ఇంక్లూడ్ చేశాడు. సో ఒకసారి GoPro కెమెరాని అయితే తీద్దాము. సో ఇది మనకి GoPro కెమెరా అండి. ఒకసారి ఈ GoPro కెమెరాని మనం పక్కన పెడదాము. సో ఇది వచ్చి మ్యాగ్నెటిక్ షెల్ఫ్ అండి. సో ఈ బ్యాక్ సైడ్ వచ్చి మనకి మ్యాగ్నెటిక్ ఉంటుందన్నమాట. సో మీరు ఏదైనా ఐరన్ రాడ్ కానీ లేకపోతే మీరు రికార్డ్ చేసేటప్పుడు దేనికన్నా అటాచ్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఏంటంటే ఒకవేళ మీకు మ్యాగ్నెట్ ఏమీ లేకపోతే కనుక దేనికన్నా హోల్డ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇట్లా హోల్డ్ చేయొచ్చు అనమాట. దీని కింద మనకి టీత్ కూడా ఉన్నాయి అండ్ మనకి పైన వచ్చి GoPro మౌంట్ బకిల్ అయితే దీనిలో ఇన్సర్ట్ చేసి మీరు GoProని దీనికి మౌంట్ అయితే చేయొచ్చు. అదొకటి గుడ్ థింగ్ అండి. సో దీన్ని కూడా పక్కన పెడదాము. ఇందులో మనకి 2 బ్యాటరీస్ వస్తాయి. నార్మల్గా అయితే మనకి రెగ్యులర్ ప్యాక్లో మనకు ఓన్లీ ఒక్క బ్యాటరీనే వస్తుంది. ఇందులో అయితే మనకి 2 బ్యాటరీస్ వస్తాయి. సో ఈ బ్యాటరీస్ని కూడా పక్కన పెడదాము. సో దీనికి సంబంధించిన 2 బకిల్స్ అయితే ఇంక్లూడ్ చేశాడు. సో ఇవి 2 కూడా మనం పక్కన పెడదాము. ఒక 2 స్క్రూస్ ఇచ్చాడు. సో ఈ స్క్రూస్ని కూడా మనం పక్కన పెడదాము. అండ్ ఒక కర్వ్డ్ బకిల్ ఒకటి ఇచ్చాడు. సో దీన్ని కూడా పక్కన పెడదాం. ఇంకా ఇందులో ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. సో ఇది వచ్చి మనకి USB టైప్ ఏ నుంచి USB టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అండి. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఓకే, మనకి ఇందులో ఒక ట్రైపాడ్ టైప్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఇది వచ్చి కైండ్ ఆఫ్ మనకి సెల్ఫీ స్టిక్ కింద యూజ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని మినీ ట్రైపాడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అంతే అండి, మనకి బాక్స్లో ఇంకేం రాలేదు. ఇంతకుముందు మీరు నా GoPro Hero 9 రివ్యూ చూసింటే కనుక నేను అక్కడ కూడా మెన్షన్ చేశాను, వీళ్ళు ఈ బాక్స్లో మనకి కంపార్ట్మెంట్స్ ఏమి ఇవ్వలేదు. సో అదొకటి బ్యాడ్ థింగ్ అండి. మీరు మొత్తాన్ని ఇందులో పెడితే కనుక మనం మూసినప్పుడు ఇవన్నీ మూవ్ అయిపోతూ ఉంటాయి. కైండ్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ టైప్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. మేబీ GoPro వాళ్ళు ఫ్యూచర్లో అది రెక్టిఫై చేస్తారని అనుకుంటున్నాను. సో మనకి GoPro కేస్ వచ్చి చాలా సాలిడ్ ఉందండి యాక్చువల్లీ. సో మీరు కావాలంటే కనుక ఈ GoPro కానీ లేదా వీటి యాక్సెసరీస్ని కానీ వీటన్నిటిని మీరు ఇందులో పెట్టుకుని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. చెప్పడం మర్చిపోయాను, ఇందులో మనకి 32 GB మెమరీ కార్డ్ కూడా ఇచ్చాడు. బట్ నార్మల్గా నేను ఈ 32 GB మెమరీ కార్డ్ అయితే యూస్ చేయను. నేను ఎప్పటికప్పుడు 128 GB మెమరీ కార్డ్ యూస్ చేస్తాను. మెమరీ కార్డ్ స్వాప్ చేయడం అనేది చాలా తక్కువ జరుగుతుంది. 128 అయితే 32 GB అయితే త్వరగా అయిపోతుంది యాక్చువల్లీ. సో మనకి కంప్లీట్గా ఈ ప్యాకేజ్లో వచ్చినవి అయితే ఇవే. మనకి GoPro కెమెరా ఒకటి వచ్చింది, మ్యాగ్నెటిక్ మౌంట్ ఒకటి వచ్చింది అనుకోవచ్చు, 2 బ్యాటరీస్ వచ్చినాయి, ఒక ఛార్జింగ్ కేబుల్ వచ్చింది అండ్ 2 మౌంట్ బకిల్స్ అయితే వచ్చినాయి, 2 స్క్రూస్ అయితే వచ్చినాయి అండ్ ఒక కర్వ్డ్ బకిల్ అయితే వచ్చింది అండ్ ఒక మినీ ట్రైపాడ్ వచ్చింది అండ్ ఒక మెమరీ కార్డ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఒక కేస్ వచ్చింది. ఇంతే అండి. సో ఫైనల్గా మనం ఒకసారి GoProని అయితే ఓపెన్ చేద్దాము. సో మీకు ఒకవేళ GoPro Hero 8 అండ్ GoPro Hero 9 అండ్ GoPro Hero 10 2 సైడ్ బై సైడ్ చూడాలంటే మనకి ఇట్లా ఉంటాయి. సో GoPro Hero 10 వచ్చి మనకి బ్లూ కలర్లో లేబుల్ అయితే ఉంటుంది. GoPro Hero 9 వచ్చి మనకి వైట్ కలర్లో ఉంటుంది. అండ్ మోరోవర్ మీరు సైడ్ నుంచి చూసినా సరే GoPro Hero 10 అని చెప్పి మనకి బ్లూ కలర్లో ఉంటుంది. GoPro Hero 9 వచ్చి మనకి వైట్ కలర్లో మెన్షన్ చేస్తాడు. అండ్ మీరు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి రెండిట్లోనూ స్క్రీన్ సైజ్ వచ్చి సేమ్ స్క్రీన్ సైజ్ ఉంటుందండి, ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. అండ్ ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మీరు డోర్ కూడా అంతే ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ డోర్ని అయితే చూస్తారు. సో ఇంకా మనకి బటన్స్ కానీ లేఅవుట్స్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో ఇంకా ఈ GoPro లేఅవుట్ విషయానికి వస్తే మీకు పైన వచ్చి షట్టర్ బటన్ ఉందండి. మీరు ఒకవేళ రికార్డ్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా మీరు ఈ బటన్ యూస్ చేయొచ్చు, లేదా మీరు ఒకవేళ ఫోటో తీసుకోవాలన్నా మీరు ఈ బటన్ యూస్ చేసి ఫోటో అయితే తీసుకోవచ్చు. సో తర్వాత మనకి ఇది వచ్చి స్టేటస్ లైట్. సో ఈ లైట్లో మనకి ఆల్మోస్ట్ ఈ GoPro స్టేటస్ని అయితే చెప్తూ ఉంటుంది. అండ్ తర్వాత మనకి
ఫ్రంట్ ఎల్సిడి స్క్రీన్ అండి. సో ఈ స్క్రీన్లో మనల్ని మనం చూసుకుంటా రికార్డ్ అయితే చేయొచ్చు. సో అదొకటి గుడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఆల్మోస్ట్ GoPro Hero 9లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, GoPro Hero 10లో దీన్ని కంటిన్యూ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చి మనకి 23.6 మెగాపిక్సెల్ సెన్సార్. సో మనకి ఇక్కడ ఒక మైక్రోఫోన్ ఉంది అండ్ మనకి ఫోల్డింగ్ లెగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని యూజ్ చేసి మీరు డిఫరెంట్ యాక్సెసరీస్కి ఈ GoProని అయితే మౌంట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఒక మైక్రోఫోన్ ఉంది, అట్లాగే మనకి ఇక్కడ ఇంకొక 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ పవర్ బటన్ ఉందండి, ఆర్ మోడ్ బటన్ అని చెప్పుకోవచ్చు. సో వీడియో నుంచి ఫోటోకి, ఫోటో నుంచి టైం ల్యాప్స్కి ఇట్లా మోడ్ చేంజ్ చేయాలంటే కనుక మీరు ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి మోడ్స్ అయితే చేంజ్ అవుతాయి. ఒకవేళ మీరు ఈ GoProని ఆన్ ఆర్ ఆఫ్ చేయాలన్నా సరే మనకి ఇదే బటన్ యూజ్ చేసి ఆన్ ఆర్ ఆఫ్ చేయొచ్చు. సో ఇది వచ్చి మైక్రోఫోన్ డ్రైన్ అండి. ఒకవేళ మీరు ఈ GoProని కనుక వాటర్లో డిప్ చేస్తే మనకి ఇమీడియట్గా ఆ వాటర్ డ్రైన్ అవడం కోసం మనకి ఇక్కడ ఇంకొక డ్రైన్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మన మైక్రోఫోన్స్ మన వాటర్లో నుంచి బయటికి రాగానే ఇమీడియట్గా పనిచేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనకి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఇంకొక చిన్న లైట్ ఒకటి ఉంటుంది, అది వచ్చి మనకి స్టేటస్ లైట్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి టచ్ స్క్రీన్ అండి. ఇంకొక సైడ్ వచ్చి మనకి ఇది డోర్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ డోర్ ఓపెన్ చేసి మీ దగ్గర ఒకవేళ మీడియా మాడ్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు ఈ GoProకి అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఆల్మోస్ట్ ఒక బ్యాటరీ ఇన్సర్ట్ చేయొచ్చు అండ్ మెమరీ కార్డ్ వచ్చి మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ USB Type-C స్లాట్ వచ్చి ఇదనమాట. మీరు ఈ GoProని ఛార్జ్ చేసుకోవాలన్నా లేకపోతే ఈ GoPro నుంచి డేటాని మీ కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా మీరు ఈ పోర్ట్ యూజ్ చేసి ఆ డేటాని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదండి కంప్లీట్గా మనకి GoPro లేఅవుట్ గురించి. సో నా దగ్గర ఈ క్విక్ యాప్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ GoPro Hero 9 యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కొత్తగా GoPro యూజ్ చేస్తుంటే కనుక మీరు యాపిల్ యాప్ స్టోర్లో కానీ లేదా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో కానీ వెళ్ళి ఈ GoPro యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మనకి ఇక్కడ క్విక్ బార్కోడ్ అయితే ఇచ్చాడు, ఈ బార్కోడ్ని స్కాన్ చేసినా సరే మిమ్మల్ని డైరెక్ట్గా ఈ యాప్ డౌన్లోడ్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను GoPro Hero 10 యూజ్ చేసి ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఆడియో విషయానికి వస్తే GoPro Hero 10కి నేను మీడియా మాడ్ని కనెక్ట్ చేశాను. ఆ మీడియా మాడ్కి మళ్ళీ రోడ్ వీడియో మైక్రో అనే ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసి రికార్డ్ చేస్తున్నాను. మీకు ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ మేబీ నేను రికార్డ్ చేసినప్పుడు మీకు కైండ్ ఆఫ్ బ్యాక్ నుంచి మా అబ్బాయి కైండ్ ఆఫ్ మాట్లాడుతున్న నాయిస్ అయితే వినిపిస్తుంది. ఇంకా మనకి ఇందులో లో లైట్ పర్ఫార్మెన్స్ వచ్చి కొంచెం ఇంప్రూవ్ చేసామని చెప్తున్నారు, బట్ అది ఎంతవరకు ఇంప్రూవ్ చేశారనేది మనం లో లైట్లో వీడియో రికార్డింగ్ చేస్తే కానీ మనకి తెలియదు. సో నేను శాంపుల్ వీడియోస్ వచ్చి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫొటోస్ విషయానికి వస్తే ఇందులో మనకి Hero 9తో పోలిస్తే కొంచెం బెటర్ సెన్సార్ ఉందని చెప్పొచ్చు. దీనిలో మనకి 23.6 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. సో దానివల్ల మీరు 20 మెగాపిక్సెల్ ఫొటోస్ని అయితే మీరు ఇందులో తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి Hypersmooth 4.0 వల్ల ఇంతకుముందు మనకి టిల్ట్ యాంగిల్ వచ్చి ఆల్మోస్ట్ 27 degrees వరకు మీరు కెమెరాని టిల్ట్ చేసినంత వరకు ఇది హొరైజన్ లెవెల్ని అయితే మెయింటైన్ చేసేది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అది ఆల్మోస్ట్ 45 degrees వరకు మెయింటైన్ చేయగలదు. సో విచ్ ఇస్ టూ గుడ్ అండి. జనరల్గా మీరు ఒకవేళ వ్లాగింగ్లో కానీ లేకపోతే మీరు కెమెరాని పట్టుకుని అంటే మీ చేత్తో పట్టుకుని మీరు వ్లాగింగ్ చేసినా సరే మీకు షేకీ ఫుటేజ్ అయితే రాదు. అదొకటి చాలా మంచి విషయం యాక్చువల్లీ, ఎస్పెషల్లీ మనకి వ్లాగర్స్ కోసం. అండ్ మోరోవర్ మీరు ఒకవేళ యాక్షన్ సీక్వెన్స్లు తీసినా సరే మీకు ఆ షేకీ ఫుటేజ్ రాదు కాబట్టి మీ ఫుటేజ్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మీరు ఈ కెమెరా వాడినంతసేపు మీకు ఎక్స్టర్నల్ గింబల్ అయితే అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా మీ హ్యాండ్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా అయితే యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి ఈ కెమెరాస్ తోటి మనకి GoPro సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు GoPro సబ్స్క్రిప్షన్ తీసుకుంటే దీని ప్రైస్ కూడా డ్రాప్ అవుతుంది. మాకు యూఎస్లో సమ్మర్ అరౌండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చి ఆల్మోస్ట్ $550 ఎంతో ఉంది. కాకపోతే నాకు ఇది $399కి వచ్చింది, ఎందుకంటే నేను ఆల్రెడీ GoPro సబ్స్క్రిప్షన్ ప్లాన్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యాను. సో అది మనకి ఎవ్రీ ఇయర్ వచ్చి $50 ఛార్జ్ చేస్తారు. బట్ దానివల్ల గుడ్ థింగ్ ఏంటంటే మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ GoProలో తీసినవి ఆటోమేటిక్గా మనకి క్లౌడ్కి అయితే అప్లోడ్ చేసేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడైనా మనకి ఫుటేజ్ లూజ్ అవడం కానీ ఫుటేజ్ పోవడం కానీ అట్లాంటివి అయితే జరగదు. కాకపోతే మీరు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే మీకు ఏంటంటే GoPro యాక్సెసరీస్ కానీ మీరు ఏది కొనుక్కున్నా మీకు ఒక 30% వరకు మీకు డిస్కౌంట్ వస్తుంది యాక్చువల్లీ GoPro సైట్లో. అది మోస్ట్లీ యూఎస్కి అయితే కంపాటబుల్ ఉంటుంది. బట్ మీరు ఒకవేళ ఇండియాలో ఉంటే కనుక ఐ డోంట్ నో మీకు ఇండియాలో GoPro నుంచి డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయొచ్చా లేదా అనేది నాకు ఐడియా అయితే లేదండి. మనకి ఈ GoProతో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ అంటే మనకి మాడ్స్ సపోర్ట్ అండి. మీకు గుర్తుండే ఉంటుంది ఈ మాడ్స్ అనేదాన్ని మనకి GoPro Hero 8 తోటి లాంచ్ చేశారు వీళ్ళు. అయితే GoPro Hero 8తో లాంచ్ చేసినా సరే మనకి GoPro Hero 9 ఎప్పుడైతే లాంచ్ అయిందో GoPro Hero 8 మాడ్స్ అన్ని పనిచేయకుండా పోయినాయి. మళ్ళీ GoPro Hero 9లో కొత్త మాడ్స్ కొనుక్కోవాల్సి వచ్చింది. అయితే మనకి GoPro Hero 9 మాడ్స్ అన్ని మనకి GoPro Hero 10కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో నా దగ్గర GoPro Hero 9 మీడియా మాడ్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం మ్యాక్స్ లెన్స్ మాడ్ ఉంది. ఈ రెండు మాడ్స్ యూజ్ చేస్తాను నేను. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ రెండు మాడ్స్
నేను GoPro Hero 10కి సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రిటీ మచ్ అదే మోడ్స్ యూస్ చేసి నేను GoPro Hero 10 కూడా యూస్ చేయొచ్చు. అండ్ సో ఇదండి మనకి కంప్లీట్గా GoPro Hero 10 గురించి. సో మీకు ఒకవేళ GoPro Hero 9 అండ్ 10 వీడియో ఫుటేజ్ కంపారిజన్ కావాలంటే కనుక నేను డెఫినెట్గా ఆ వీడియో అయితే చేస్తాను, కాకపోతే కొంచెం డిలే అయితే అవ్వచ్చు. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.